నీ బాధ చూస్తుంటే నా గుండె చెరువైపోతుంది మీరా. నా గుండె అయితే ఏకంగా సముద్రమే అయిపోయింది అమ్మాయి. ఏం చేస్తాను వదినా, నా తలరాతిలో తగిలడింది. ఏడోకు మీరా, ఏడోకు. నీకు విషయం తెలుసా, నీ కల వల్ల ఒక్కటి మాత్రం ప్రూవ్ అయింది. ఆ శారద కంటే నువ్వంటేనే కేపీకి ఎక్కువ ఇష్టమని ప్రూవ్ అయింది. నిజంగానా వదినా? అది నువ్వెలా చెప్పగలుగుతున్నావు? అంటే నీ మీదే ఎక్కువ ప్రేమ ఉంది గనకే నీ కల్లోకొచ్చాడు. అదే ఆ శారద మీద ఉండుంటే శారద కల్లోకే వెళ్లేవాడుగా. గగన్తోనే పిండం పెట్టించు అని చెప్పేవాడుగా. నిజమా వదినా? ఎన్నాళ్ళకి నా ప్రేమ ఆయనకు అర్థమైందా? అవ్వక తప్పుతుందా చెప్పు? చనిపోయాకే నిజమైన ప్రేమేంటో ఆత్మకి తెలుస్తుంది అంట. నీ నిజమైన ప్రేమని కేపీ తెలుసుకోగలిగాడమ్మా. అంతేగా పిన్ని? అంతే కదమ్మాయి. మొగుడు చస్తే గాని బండకు బుద్ధి రాలేదన్నట్టు చచ్చాక గాని మీరా ప్రేమను కేపీ తెలుసుకోలేకపోయాడు. మీరిలా మాట్లాడుతుంటే నా మనసు కొంచెం తేలిక పడినట్టుంది అత్తయ్య గారు. అది సరే మీరా, ఈ గదిలోనే కదా కేపీ నీ కల్లోకొచ్చాడు? అవును వదినా. ఏది, ఎలా వచ్చాడో, ఏం మాట్లాడాడో మళ్ళీ మాకు వివరించి చెప్పవా? నేను ఈ మంచం మీద నిద్రపోతున్నాను వదినా. అప్పుడు ఊరుకోమా, ఏడోకమ్మా. ఇందాక చెప్పావు కదూ కల్లోకి పావురాలు కూడా వచ్చాయని. అవును వదినా, వచ్చాయి. ఆ తర్వాత